శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నా పేరు వాడరేవు ఆదినారాయణరావు శర్మ. 7075389589 7075389589. మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అదే ఏదైనా ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. నేను తప్పకుండా నేనే లిఫ్ట్ చేస్తాను ఫోను. ఒకవేళ ఇలా షూట్స్లో ఉన్నప్పుడు, అదే జాతకాలు చెప్తున్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు, వాట్సాప్ మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో తప్పకుండా మీకు రెస్పాండ్ అవ్వడమే కాకుండా మీకు జవాబులు కూడా చెప్తూ ఉంటాను. మీకు ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తూ ఉంటాను. కన్యారాశి జూన్ నెల మొత్తం కన్యారాశి వారికి ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. బ్రహ్మాండం కూడా పోతుంది. ముఖ్యంగా ఏంటంటే ఒక్క చిన్న ఇబ్బంది అంటే శనీశ్వరుడు మీ రాశిని చూడడం వలన, సప్తమ స్థానంలో ఉండడం వలన చిన్నపాటి ఇబ్బంది తప్ప మిగతాదంతా సేమ్ బ్రహ్మాండంగా ఉంటారు. ఇప్పుడు చూడండి, ధనప్రాప్తి చూడండి, ధన విషయాలు చూసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా గురుబలం వలన మీకు ధనప్రాప్తి కలిగి తీరుతుంది. వద్దురా బాబోయ్ అనుకున్నా కూడా ఏదో విధంగా మీకు జాతకంలో రాసిన ప్రకారం డబ్బులు వస్తాయి, డౌటే లేదు. అంతేకాదండి, మీ కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, ధన వృద్ధి కలుగుతూ ఉంటుంది, గొప్ప గొప్ప పదవులు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది. ఒక వర్షస్ కంఠధ్వని బాగా ఎక్కువ మాట్లాడే శక్తి భగవంతుడు మీకు ఇచ్చాడు. పైగా కొంతమంది గాయకులు ఉంటారు, వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి ధనప్రాప్తి కలుగుతుంది. ఎక్కువగా ప్రయాణాలు షార్ట్ జర్నీ చేసేస్తూ ఉంటారు. మీ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లివింగ్ స్టైల్ బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు కార్యరూపం ధరిస్తుంటారు. అంత బాగుందండి. అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్నెస్ ఎక్కువ, మీకు సుఖపడతారు, హాయి ప్రశాంతంగా ఉంటారు. అందుకే చదువులో కూడా మీరు బాగా రాణిస్తారు. మీరు చదువులో బాగా రాణించడం జరుగుతుంది మీకు. అలాగే మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా మీ తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు ఎక్కువ. అంతేకాదు కదండి, మీ గురు ప్రభావం వల్లే కదా మీ సంగీతంలో బాగా బాగా రాణిస్తుంటారు. బాగా ఎందుకంటే బాగా ఫోర్స్గా ఎక్కువగా సినిమా రంగంలో కొంతమంది ఉంటారు, సంగీతంలో విద్వాంసులు, కళాకారులు. వాళ్ళు కళాకారులు అంటే సంగీతంలో బాగా చేసేవారు, డైరెక్టర్స్. వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఆ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి సంగీతంలో ఉన్న వాళ్ళకి. అంతేగా రైతులు కూడా వాళ్ళకి ఇక్కడ పంటలో నష్టం లేకుండా బ్యూటిఫుల్గా వాళ్ళకి హ్యాపీగా ధనప్రాప్తి బాగా కలుగుతుంది. సంతానం వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు మీరు. ముఖ్యంగా రాహు 6వ భావంలో రాహు బాహువులు మీకు చూపుతాడు అంటాం కదా. ఆ రాహు ప్రభావం ఏమవుతుందంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమే కాకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, మీకు శత్రు భయం లేకుండా చక్కగా ప్రతి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తూ ప్రశాంతంగా ఉంటారు. పోటీ పరీక్షలో విజయం సాధించడం కాకుండా ఇంటర్వ్యూస్లో కూడా విజయం సాధిస్తారు మీరు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి స్టాంపింగ్ కూడా అయిపోతుంది. లైక్ గవర్నమెంట్ సంబంధించిన వృత్తిలో ఉండడానికి కూడా అవకాశాలు బాగా ఉంటాయి. కానీ సప్తమ స్థానం శనేనండి. మీ భార్యాభర్తలను విడదీయడమో, భార్యాభర్తలకు దూరంగా ఉండడమో, లేకపోతే భార్యాభర్తలకు కొంతమంది పెళ్లి కాకుండా ఉండడమో, పెళ్ళిళ్ళు దగ్గరకు వచ్చి ఆగిపోవడమో, లేదా కొన్ని శనీశ్వరం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. నీటి వలన ప్రమాదం ఉంది భర్త గారికి కానీ భార్య గారికి కానీ. వాటర్ వలన ఇబ్బంది కలుగుతుంది. శుక్రుడు కూడా మీకు అత్యంత రాజయోగం కూడా 9th హౌస్లో అష్టమంలోకి వెళ్ళిపోయాడు. అష్టమంలోకి వెళ్ళిపోయినా మీకు ధనాన్ని మాత్రం కలిగిస్తాడండి ఆయన. అలాగే ఆయుర్దాయాన్ని లేకపోతే కొద్ది విషయాల్లో ఆరోగ్యాన్ని కూడా కలిగి తీరుతాడంటే డౌట్ లేదు. ఇక్కడి నుంచి బాగుంటుందండి. భాగ్య రాజ్య లాభస్థానాలు పర్ఫెక్ట్గా బాగున్నాయి. ముఖ్యంగా భాగ్యస్థానంలో రవిబుధులు ఉంటే వాళ్ళు ఏంటంటే విదేశ పర్యటన చేయిస్తాడని చెప్తుంటాం. ఎందుకు చేయిస్తారండి? ఆ పని పట్టలేదా వాళ్ళకి అంటాగా? డౌట్ వస్తుందా మీకు? రీజన్ చెప్పాలిగా, మీరు రీజన్ చెప్పంటారుగా అని అలాగే చెప్పేస్తే నమ్మరుగా మీరు. ఎందుకంటే 12th హౌస్ లార్డ్ రవి భాగ్యంలో 9th హౌస్లో అంటే ఫారిన్ కంట్రీస్ తప్పదు. ఉన్నతమైన విద్య రీత్యా, మీ ప్రయాణాల రీత్యా, అంటే మీ పనుల రీత్యా, షూటింగ్ల రీత్యా, వ్యాపారాల రీత్యా, పర్సనల్ పనుల రీత్యా ఖచ్చితంగా విదేశ పర్యటన జరిగి తీరుతుందండి. తప్పదు. నేను ఆ శాస్త్రం తప్పదు ఎప్పుడు కూడా. సరే, అది పక్కన పెడితే తీర్థయాత్ర బాగా చేస్తారు, ఉన్నతమైన చదువుల రీత్యా వెళ్తారు. ఓకే, రఘుబుధులు అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్ సంబంధించిన విద్యలో బాగా రాణిస్తారు. వ్యాపారాలు బాగా ఏ వ్యాపారం చేసినా వ్యాపారంలో
చక్కగా బ్రహ్మాండ సక్సెస్ఫుల్గా ఉంటారు. తీర్థయాత్రలు, గురుగారిని పీఠాధిపతులు కలవడము, హయ్యర్ ఎడ్యుకేషన్ రావడము, డాక్టర్స్ పీజీ కోర్స్ తర్వాత డాక్టర్స్ అంటారు కదా అవి రావడము, వేద శాస్త్రాలు అభివృద్ధి చేయడము, ఎంత బాగుందండి. అలాగే ఆగమ శాస్త్రంలో బాగా ఉండడము, ఇవన్నీ కూడా బాగుంది. ఇంకా అన్నిటికంటే విశేషం చెప్పమంటారా, దశమంలో గురుడు. ఏంటంటే మీ కన్యారాశి వారికి ఎంత అద్భుతంగా ఉందంటే ఆశ్చర్యంగా లేదా? దశమంలో గురుడు అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా రాణిస్తారు. అసలు ఆ గవర్నమెంట్ జాబ్ వస్తుందా అని కొంతమంది అంటున్నారు కదా. ఈ జాతకంలో కూడా రండి, జనరల్గా ఈ గోచారీత్యా కూడా చూసుకున్నా గవర్నమెంట్ జాబ్ వస్తుంది మీ కన్యారాశి వాళ్ళకి. కానీ కష్టపడి చదవాలి. ఈ సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్ శాస్త్ర గవర్నమెంట్ సంబంధించిన గ్రూప్స్ కానీ వస్తాయి, మీకు సక్సెస్ అవుతారు. రవి బుధులు దశమంలో ఉన్నారంటే దిగ్బలుడు. రవి బుధులు దిగ్బలత్వంలో ఉంటారు. అందుకనే రాజకీయ రంగంలో చూడండి, పదవులు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి వాళ్ళకి. పదవులు, ప్రజాసేవ, ప్రజాదరణ. మీకు రాజకీయ రంగంలో ఉన్నారుగా మీరు కన్యారాశి వారు, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే బుధ గురు కూడా చెప్పుకుందాం సరదాగా. అక్కడే బుధుడితో కలిసిన గురుడు ఉన్నాడు కదా. 10th హౌస్లో 10th హౌస్ చూడండి. 10th హౌస్లో 10th హౌస్ ఉంటే, బుధుడు 10th హౌస్లో ఉంటే వాళ్ళకి వ్యాపారాల రీత్యా బాగా డెవలప్ అవుతుందండి. అంతేకాకుండా బుధ గురులు కాంబినేషన్ వలన మీకు జనరల్గా ఏంటంటే గురుడు కూడా చెప్పుకుందాం. బుధుడితో కలిసిన గురుడు అంటే జనరల్గా మనం డాక్టర్స్ వృత్తిలో ఉన్నవారికి, అలాగే మ్యాథమెటిషియన్స్కి, ఇంజనీరింగ్ విద్యలో ఉన్నవారికి, ఆస్ట్రాలజర్స్కి అలాగా మరి చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనం చెప్తుంటాం కదండి. అంతేకాకుండా ఈ రవి బుధుడితో కలిసిన గురుడు కూడా మీకు యోగాన్ని కలిగిస్తున్నాడు కదా. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, అలాగే విశేషమైన ధనం సంపాదించడంలో ఇంకా సెకండ్ హౌస్ కాదు, మీ రాశికి ఒక ప్రాబ్లం ఉన్నా కూడా ధన సంపాదనలో ఎప్పుడూ ఇబ్బంది పడరు. న్యాయపరమైన, చట్టపరమైన వారుగా మీరు ఉంటారు. అంటే మీరు కొంతమంది లాయర్స్గా, అడ్వకేట్స్గా బ్రహ్మాండంగా సాధిస్తారు. అలాగే దేవాలయాలకి అధికారిగాను, దేవాలయాలు సందర్శించడంలో పురోహితులుగాను, దేవాలయాలు సందర్శించడంలోనూ పురోహితులుగాను ఇలాగ మీరు బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా వేదశాస్త్రము, ఆగమ శాస్త్రాల్లో కూడా బాగా విశేషమైన ప్రజ్ఞ కనబరుస్తారు. బుధుడు, గురుడు అదృష్టాన్ని ప్రసాదిస్తారు అన్నారు, సందేహం లేదు. రవి కూడా అంతే. బుధాదిత్య యోగం కదండి మీకు. రవి బుధుడు దశమలు అంటే బుధాదిత్య యోగం కాదా, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా మీరు జ్యోతిష శాస్త్ర పండితులు కూడా మీరు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. 11వ భావంలో కుజుడితో కలిసిన కుజుడు రీజల స్థితిలో ఉన్నప్పటికీ కుజబుధుల వల్ల డాక్టర్స్, కర్కటక రాశి కుజబుధులు 11వ భావంలో ఉండడం వల్ల డాక్టర్స్ వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ క్లినిక్స్ సక్సెస్ అవుతాయి. పైగా వాళ్ళు ఆపరేషన్స్ కూడా చేస్తారు, అది కూడా సక్సెస్ అవుతూనే ఉంటుందండి. 12వ భావంలో కుజుడితో కలిసిన కేతు తప్పు, అవునా? తప్పే. ఎందుకంటే అష్టమాధిపతి 12వ భావంలో కొద్దిగా ఇబ్బందిగా, మంచిదే కానీ కొద్దిగా యాక్సిడెంట్స్ అవ్వడము, చిన్న దెబ్బలు తగలడము, పనులు సకాలంలో అవ్వలేకపోవడము, చిన్న ఇబ్బందులు ఉండడానికి అవకాశం మాత్రం కుజకేతులలో ఉంది. కానీ రావు కేతుల మధ్యలో కాలసర్పదోషంలో ఉండిపోవడం వలన మీరు పూజలు చేయించుకోవాలండి. అంటే అమ్మవారి పూజ చేయించుకోవడం ఫస్ట్ పాయింట్. అమ్మవారి పూజలు చేయించుకోవాలి. రావుకేతుల మధ్యలో ఉండడం వలన, మీ కాలసర్పదోషంలో ఉండిపోవడం వలన మీరు తిరుపతి వెళ్ళినప్పుడు కాళహస్తి రావుకాల పూజలు చేయించేసుకోండి. అక్కడ దగ్గరలో కాళహస్తి ఉంటుంది కాబట్టి. అలాగే మీరు సుబ్రహ్మణ్య స్వామిని, వినాయకుడిని కొనడం మర్చిపోవద్దు. మరింత పరిహారాలు మంచి జరగాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే మనకు ముఖ్యము. అంతేకాకుండా శనీశ్వరుడు పూజించడం వల్ల మరింత శుభఫలితాలు ఎక్కువ ఉంటాయి. జూన్ నెల మొత్తం కూడా 3 గ్రహాల ప్రభావం ఉంది. ఒకటి శనీశ్వరుడు ప్రభావం మీనరాశిలో ఉండడం, నీటి వలన గండాలు, అలాగే ఫైర్ సంబంధించిన వ్యవహారాలు ఉండము, పిడుగుల వలన గండాలు ఉంటాయి. అలాగే రాహుకేతుల మధ్యలో సర్పదోషం, కాలసర్పదోషంలో ఉండిపోయాయి, సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయి. అంటే ఈ 3 గ్రహాల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా ఉండిపోవడం వలన 12 రాశుల వాళ్ళకి అనుకున్నంత శుభఫలితాలు రాలేకపోతుంటాయి. కాబట్టి మనం రాహుకేతులకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము, మెయిన్ కాళహస్తి వెళ్ళాలండి. వెళ్ళలేకపోతే మన ఊళ్ళోనే చేసుకుందాం రాహుకేతులు పూజలు. అమ్మవారు మెయిన్ కనకదుర్గ అమ్మవారిని పూజించిన వారికి, గణపతి ఆరాధన చేసేవారికి ఖచ్చితంగా రాహుకేతులలో వచ్చే దోషాలు తగ్గుతాయి. ముఖ్యంగా చాలామంది చెప్తారు కదా, కలియుగంలో అమ్మవారు గౌరీ అండ్ వినాయక. అంటే కలియుగంలో గౌరీదేవిని అంటే అమ్మవారిని, అలాగే వినాయకుడిని పూజించాలి అంటాం కదా మనం. ఖచ్చితంగా కలియుగంలో పూజించాల్సిందే. ఎంతమంది దేవుడిని పూజించినా సరే వినాయకుడిని, అమ్మవారిని పూజ చేయకపోతే ఆ ఫలితం ఉండదు కలియుగంలో. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది కాదండి, శాస్త్రం చెప్తాను. అదొకటి చేయించాలి. అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకాలు బాగా చేసుకోవాలండి. చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం, అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర
శనివారం. అలాగే శివుడికి అభిషేకాలు చేసుకుంటే సకల దోషాల పరిహారం అవుతాయి. ముఖ్యంగా 14వ తారీఖుని సంకటహర చతుర్థి అని వస్తుంది. ఆ రోజుని వినాయకుడిని గరిగితో పూజించిన వారికి సకల శుభాలు 12 రాసుల వారికి కూడా శుభాలు జరుగుతాయి. అంతేకాదండి 23వ తారీఖున మాస శివరాత్రి ప్రదోష కాలంలో అంటే ఈవినింగ్ టైంలో స్వామివారికి అభిషేకాలు చేయించుకున్నా అది పూజ చేయించుకున్నా మీ గోత్రనామాలతోటి 12 రాసుల వాళ్ళకి శుభఫలితాలే దక్కుతాయి. అంతేకాకుండా 30వ తారీఖు స్కంద పంచమి అని వస్తుందండి. అంతేకాకుండా ఈ నెల నుంచి గరుడ మూఢమి కూడా ఉంది. అది కొద్దిగా మంచి ముహూర్తాలు ఏమి ఉండవు. సరే, ముఖ్యం 30వ తారీఖు మాత్రం స్కంద పంచమి వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అత్యంత బాగా పూజించాలి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకుంటే మంచిది. సో ఈ విధంగా మీరు మీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని ఉంటే ఆ దేవుడికి పూజించండి. మరింత శుభఫలితాలు వచ్చి తీర్థంలో ఏమాత్రం సందేహం లేదు. మీకు సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.